మీనరాశి వారికి వచ్చే 4 రోజులు జీవితాన్ని మార్చే మలుపు కావచ్చా? మీకోసం గ్రహాలు ఏ సంకేతాలు అందిస్తున్నాయి తప్పక తెలుసుకోండి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయా? దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు స్పష్టమైన సమాధానం లభిస్తుంది. నమస్కారం మీనరాశి మిత్రులారా, ఈ వీడియోలో ప్రస్తుతం మీనరాశి వారికి గ్రహాల స్థితి ఎలా ఉందో, ఆ ప్రభావం కుటుంబ జీవితం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, విద్య మరియు విదేశీ అవకాశాలపైన ఎలా ఉండబోతుందో సమగ్రంగా తెలుసుకుందాం. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజ చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురూజీని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. అలాగే రాబోయే 4 రోజుల్లో ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు, గతంలో దూరమైన వ్యక్తులు తిరిగి జీవితంలోకి వచ్చే సూచనలు, దైవ సంకేతాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు శుభ ఫలితాల కోసం చేయదగిన శక్తివంతమైన పరిహారాలు కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ విలువైన సమాచారాన్ని మిస్ కాకుండా వీడియోను చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్లో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, రాశి ఫలాల వీడియోలు అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఇష్టదైవ నామాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మీనరాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. గత కొంతకాలంగా ఎదురైన ఆలస్యాలు, అనిశ్చితి పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మీ జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు మరియు ముందుకు తీసుకువెళ్లే పరిణామాలు చోటు చేసుకునే సమయం ఇది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు ఇప్పుడు పూర్తయ్యే దిశగా అడుగులు వేయవచ్చు. అయితే గ్రహాల అనుకూలత మాత్రమే విజయాన్ని అందించదు. మీ కృషి, పట్టుదల, సహనం మరియు సరైన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవి. ఉద్యోగంలో ఉన్నవారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు రావచ్చు. కొత్త బాధ్యతలు లభించడం లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ప్రణాళికలను ఆచరణలో పెట్టేందుకు ఇది అనుకూలమైన సమయంగా మారవచ్చు. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే ఆశించిన ఫలితాలు క్రమంగా కనిపించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా స్థిరత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన కొన్ని ఆదాయ మార్గాలు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించవచ్చు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం అవసరం. అవసరం లేని ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది. చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలను అందించగలవు. కుటుంబ జీవితంలో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. మీ మాటలకు విలువ పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా ఓర్పుతో వ్యవహరిస్తే అపార్థాలు తగ్గి సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. ప్రతి విషయంలో తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించడం మీకు మేలు చేస్తుంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందవలసిన పరిస్థితి కనిపించకపోయినా జీవన శైలిపైన శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి, వ్యాయామం మరియు సానుకూల ఆలోచనలు మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. విద్యార్థులు చదువుపైన పూర్తి దృష్టి పెట్టి క్రమశిక్షణతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. ఈ అనుకూల గ్రహస్థితిని పూర్తిగా మీకు అనుకూలంగా మార్చేది మీ కృషే. అదృష్టం దారి చూపవచ్చు, కానీ ఆ దారిలో నడవవలసింది మాత్రం మీరే. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యం కోల్పోకుండా పట్టుదలతో మీ లక్ష్యంపైన దృష్టి నిలిపితే మీరు అనుకున్న విజయాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో మంచి మలుపుగా నిలిచే అవకాశం ఉంటుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే సమయం దగ్గర పడుతుంది. కాబట్టి నిరుత్సాహపడకుండా నమ్మకంతో, క్రమశిక్షణతో, నిరంతరం ప్రయత్నంతో ముందుకు సాగండి. మీ లక్ష్యాలు ఒక్కొక్కటిగా నెరవేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీనరాశి వారికి కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ధనం, ఆరోగ్యం, విద్య, విదేశీ అవకాశాలపైన సమగ్ర విశ్లేషణ ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం మీనరాశి వారికి గ్రహస్థితిలో అనేక విషయాలు అనుకూల సంకేతాలు ఇస్తోంది. గత కొంతకాలంగా ఎదురైన ఆటంకాలు క్రమంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గ్రహాల అనుకూలతతో పాటు మీ కృషి, సహనం, సరైన నిర్ణయాలు కూడా సమానంగా ముఖ్యమైనవే అని గమనించండి. ఈ సమయంలో ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే జీవితంలో మంచి పురోగతిని సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్కో అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ప్రశాంత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గతంలో ఏర్పడిన చిన్న చిన్న విభేదాలు క్రమంగా తగ్గి పరస్పర అవగాహన పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం వల్ల అనుబంధం మరింత బలపడుతుంది. చాలా రోజులుగా వాయిదా పడిన కుటుంబ కార్యక్రమాలు లేదా శుభకార్యాలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే కోపం లేదా మొండితనంతో మాట్లాడకుండా ప్రతి విషయాన్ని ఓర్పుతో పరిష్కరించడానికి ప్రయత్నించాలి. మీ ఒక్క మంచి నిర్ణయం మొత్తం కుటుంబానికి ఆనందాన్ని తీసుకురాగలదు. ఉద్యోగ రంగంలో ఇది మీ ప్రతిభను నిరూపించే సమయంగా మారవచ్చు. మీరు చేసే కృషిని ఉన్నతాధికారులు గుర్తించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి రంగంలో ఉన్న వారికి కొందరికి అవకాశాలు కనిపించే సమయం ఇది. కొత్త కస్టమర్లు, మంచి ఇంటర్వ్యూలు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన అవకాశాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఏ పెట్టుబడి పెట్టినా పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు కొనసాగించడం వ్యాపారం చేస్తున్న వారు తొందరపడి ఉద్యోగం మార్చే నిర్ణయం తీసుకునే మంచి ఫలితాలు విషయాలను ఒకసారి ఆలోచించడం చాలా మంచిది. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే లాభదాయకమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రేమ జీవితంలో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకుండా ప్రశాంతంగా మాట్లాడుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒకరి భావాలను మరొకరు గౌరవించడం ద్వారా సంబంధంలో విశ్వాసం పెరుగుతుంది. నిజాయితీతో వ్యవహరిస్తే ప్రేమలో సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఫలితాలు, సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో వివాహ ప్రయత్నాలు ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వివాహితులైన వారికి జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఉన్న అపార్థాలను మరిచి కొత్త ఆరంభం చేసే వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. పరస్పర గౌరవం, ఓర్పు, ప్రేమ ఉంటే దాంపత్య జీవితం మరింత ఆనందంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు కూడా కొందరికి లభించే అవకాశం ఉంటుంది. అయితే ఆదాయం పెరిగిందని అవసరం లేని ఖర్చులు చేయకుండా పొదుపు పైన దృష్టి పెట్టాలి. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం చాలా మంచిది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. తెలివైన ఆర్థిక నిర్ణయాలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందవలసిన పరిస్థితులు కనిపించకపోయినా జీవన శైలిపైన ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర, వ్యాయామం మరియు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా సమయానుకూలంగా విశ్రాంతి తీసుకోవాలి. చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వైద్యులను సంప్రదించడం మంచిది. ఆరోగ్యమే మీ విజయాలకు పునాది అని గుర్తుంచుకోండి. విద్యార్థులకు ఇది కృషికి తగిన ఫలితం వచ్చే సమయంగా మారవచ్చు. చదువుపైన పూర్తి దృష్టి పెట్టి సమయపాలన పాటిస్తే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమం తప్పకుండా సాధన చేస్తే విజయానికి దగ్గరవుతారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం భవిష్యత్తులో మంచి అవకాశాలను తీసుకురాగలదు. గురువుల సూచనలు పాటించడం మీకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్న వారికి అనుకూల సంకేతాలు కనిపించవచ్చు. ఉద్యోగం, ఉన్నత విద్య లేదా వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు క్రమంగా ఫలించే అవకాశం ఉంది. అవసరమైన పత్రాలను, దరఖాస్తులను, ఇంటర్వ్యూ విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. సరైన సమయంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే విదేశీ ప్రయాణం లేదా విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. సహనంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందే అవకాశాలు మెరుగుపడతాయి.
మొత్తం మీద ప్రస్తుత మీనరాశి వారికి అనుకూలమైన కాలం ప్రారంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే గ్రహాలు దారిని చూపగలవు, కానీ ఆ దారిలో నడవవలసింది మీరే. కృషి, పట్టుదల అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశాలు మరింత బలపడతాయి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం మంచిది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే కుటుంబంలో ఆనందం, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు, ఆర్థిక స్థిరత్వం, మంచి ఆరోగ్యం మరియు జీవితంలో సంతృప్తి పొందే అవకాశాలు మీకు అనుకూలంగా మారవచ్చు. మీనరాశి వారికి కనిపించే దైవ సంకేతాలు, అనుకూల కాలానికి సూచనలు ఎలా గుర్తించాలి అనే అంశాలను తెలుసుకుందాం. మీనరాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన కాలం ప్రారంభమైందని జ్యోతిష్యపరంగా నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే కొన్ని దైవ సంకేతాలను ప్రస్తావిస్తున్నారు. ఇవి భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ధారించే సూచనలు కావు. చాలా మంది వీటిని ఆధ్యాత్మిక విశ్వాసాలుగా భావిస్తారు. ఈ సంకేతాలు కనిపిస్తున్నాయని అనిపించినప్పుడు వాటిని సానుకూల దృక్పథంతో స్వీకరిస్తారు. మీ కృషిని కొనసాగించడం మరింత ముఖ్యమైన విషయం. మొదటిగా, చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం ఒక శుభ సూచనగా భావిస్తారు. గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించినా ముందుకు సాగని వ్యవహారాలు ఇప్పుడు అనుకూలంగా మారడం, సరైన సమయంలో సరైన వ్యక్తుల సహాయం లభించడం వంటి పరిణామాలు కొత్త అవకాశాలను ప్రారంభాన్ని సూచిస్తున్నాయని కొందరు విశ్వసిస్తారు. మరొక సంకేతంగా, అనుకోకుండా దేవాలయానికి వెళ్లే అవకాశం రావడం లేదా తరచూ దైవనామస్మరణ చెయ్యాలి అని అనిపించడం ఒక శుభ సూచనగా చెప్పబడుతుంది. ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు దేవాలయ దర్శనం కలగడం, మనసు ప్రశాంతంగా ఉండడం, భక్తిభావం పెరగడం వంటి అనుభవాలు చాలా మంది ఆధ్యాత్మికంగా మంచి సూచనలుగా భావిస్తారు. కొన్ని సందర్భాలలో చాలా కాలంగా దూరమైన బంధువులు లేదా స్నేహితులు అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించడం కూడా జీవితంలో కొత్త మార్పులకు సంకేతంగా భావించబడుతుంది. ఇది సంబంధాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని సూచిస్తుందని కొందరు విశ్వసిస్తారు. అలాంటి సందర్భాలలో పాత విభేదాలను మరిచి సానుకూలంగా ముందుకు సాగడం మంచిది. మీరు చేసే పనుల్లో గతంతో పోలిస్తే ఆటంకాలు తగ్గి ఒకటి తర్వాత ఒకటి పనులు సజావుగా పూర్తవుతున్నట్లు అనిపిస్తే అది మీ ప్రయత్నాలకు అనుకూలమైన పరిస్థితులుగా ఏర్పడతాయని భావించవచ్చు. అయితే దీనిని అదృష్టం మీద మాత్రమే వదిలేయకుండా అదే ఉత్సాహంతో మీ కృషిని కొనసాగించాలి. మీనరాశి వారు ఈ సంకేతాలను గమనించినట్లయితే ముందుగా తమ జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న సానుకూల మార్పును గుర్తించి అలవాటు చేసుకోవాలి. ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పరిచయాన్ని విలువైనదిగా భావించి ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దైవ సంకేతాలు కనిపిస్తున్నాయని భావించినప్పుడు అహంకారానికి లోనవ్వకుండా వినయంతో వ్యవహరించడం మంచిది. ప్రతి విజయాన్ని దైవ అనుగ్రహంతో పాటు మీ కృషి ఫలితంగా భావించి మరింత శ్రమించాలి. ప్రతిరోజు కొంత సమయం దైవనామస్మరణ, ధ్యానం లేదా మంచి ఆలోచనలకు కేటాయిస్తే మానసిక స్థైర్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకోవడం, పెద్దలను గౌరవించడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి మంచి పనులు కూడా జీవితంలో సానుకూలతను పెంచుతాయని విశ్వసిస్తారు. మొత్తం మీద మీనరాశి వారికి అనుకూల కాలం వస్తోందని చెప్పే దైవ సంకేతాలు జీవితంలో కనిపించే సానుకూల మార్పులు, కొత్త అవకాశాలు, అంతరంగ ప్రశాంతత మరియు మంచి పరిచయాల రూపంలో అనుభవం అవుతాయని కొందరు నమ్ముతారు. అయితే ఈ సంకేతాలను విజయానికి హామీగా కాకుండా మరింత ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో, నిరంతరం కృషితో ముందుకు సాగేందుకు ప్రేరణగా తీసుకోవడం ఉత్తమం. అలా చేస్తే అనుకూల సమయాన్ని మరింత ఫలవంతంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి ఒక శుభవార్త. గతంలో ఆగిపోయిన పని ఈ 4 రోజుల్లో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని మీనరాశి వారికి ప్రస్తుతం గ్రహాలు అనుకూల ప్రభావం కారణంగా గతంలో ఎన్నో కారణాల వల్ల నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన పని, అనుమతి, ఒప్పందం, ఉద్యోగానికి సంబంధించిన ప్రక్రియ లేదా కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం ఈ 4 రోజుల్లో పురోగతి సాధించే సూచనలు ఉన్నాయని విశ్వసిస్తున్నారు. అయితే ఇది ప్రతి వ్యక్తి పరిస్థితి, వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా మారవచ్చు. గతంలో మీరు ఎంత శ్రమించినా ఫలితం కనిపించక నిరాశ చెందిన సందర్భాలు ఉండవచ్చు. ఎన్నిసార్లు ప్రయత్నించినా చివరి నిమిషంలో ఆటంకాలు రావడం, ఇతరుల సహకారం లేకపోవడం లేదా సరైన సమయం కలిసి రాకపోవడం వల్ల కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయి ఉండవచ్చు. ఇప్పుడు అదే పనికి సంబంధించి మళ్ళీ అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని భావించవచ్చు. మీరు వదిలేసిన అవకాశమే తిరిగి మీ ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఈ 4 రోజుల్లో మీకు ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక సమావేశం లేదా ఒక పరిచయం ద్వారా మంచి వార్త వినిపించే అవకాశం కూడా ఉండవచ్చు. గతంలో పెండింగ్లో ఉన్న ఫైల్ కదలడం, ఎదురు చూస్తున్న సమాధానం రావడం,
ఆలస్యమైన చెల్లింపులు అందడం లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి స్పందన రావడం వంటి పరిణామాలు కొందరికి అనుకూలంగా ఉండవచ్చు. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించడం మంచిది. అయితే గ్రహాల అనుకూలత మాత్రమే సరిపోదు. మీ కృషి, పట్టుదల, సమయపాలన మరియు సరైన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవి. గతంలో జరిగిన వైఫల్యాలను గుర్తు చేసుకొని భయపడకుండా కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలి. ఒకసారి ప్రయత్నించి విఫలమయ్యారని మళ్ళీ ప్రయత్నించకుండా వెనక్కి తగ్గితే ఈ అనుకూల సమయాన్ని మీరు కోల్పోయిన వారు అవుతారు. అందువల్ల మీ లక్ష్యాన్ని పూర్తి దృష్టిలో పెట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే చిన్న చిన్న సంకేతాలను కూడా గమనించడం చాలా మంచిది. చాలా కాలంగా సంప్రదించిన వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించడం, పెండింగ్లో ఉన్న పని గురించి ఎవరో గుర్తు చేయడం, లేదా మీరు ఆశించని సహాయం మీకు లభించడం, ఇటువంటి పరిణామాలు ముందుకు దారితీస్తాయి. ఇవి మీ ప్రయత్నాలకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని భావించేవారు కూడా ఉన్నారు. ఈ 4 రోజుల్లో ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. ఎవరినైనా కలవాల్సి ఉంటే ఆలస్యం చేయకుండా కలవండి. మీరు తీసుకునే చొరవే మీ విజయానికి బలమైన కారణంగా మారవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఇప్పటి వరకు నిలిచిపోయిన పని పూర్తయ్యే అవకాశాలు మరింత మెరుగుపడవచ్చు. మొత్తం మీద మీనరాశి వారికి ఈ 4 రోజుల్లో ఆశను నింపే సమయంగా చెప్పుకోవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. గతంలో ఆగిపోయిన పని మళ్లీ కదలడం, నిరాశకి బదులుగా కొత్త అవకాశాలు రావడం, మీ శ్రమకు తగిన ఫలితం కనిపించడం వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ధైర్యంగా, క్రమశిక్షణతో, పట్టుదలతో కొనసాగితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న లక్ష్యానికి మరింత దగ్గరవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీనరాశి వారికి శుభ సూచన. గతంలో దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మీనరాశి వారికి అనుకూలమైన గ్రహ సంచారం ఏర్పడనుంది. ఈ సమయంలో మీరు గతంలో ఏదో కారణంగా మీ జీవితంలో దూరమైన ఒక ముఖ్యమైన వ్యక్తి మళ్ళీ మీతో సంప్రదింపులు ప్రారంభించే అవకాశం ఉందని కొందరు నమ్ముతున్నారు. అయితే ఇది ప్రతి ఒక్కరి విషయంలో ఒకే విధంగా జరుగుతుంది అని చెప్పలేము. వ్యక్తిగత పరిస్థితులు, సంబంధాలు మరియు వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు. ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే అది ఒకప్పుడు మీతో ఎంతో స్నేహంగా ఉన్న స్నేహితుడు లేదా స్నేహితురాలు కావచ్చు. కొన్ని అపార్థాలు, పరిస్థితులు లేదా కాల ప్రభావం వల్ల మీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడి ఉండవచ్చు. అలాగే ఒక బంధువు చాలా కాలంగా మాట్లాడని పరిస్థితులు మారడం, అపార్థాలు పెరగడం, దూర ప్రాంతాలకు వెళ్ళడం లేదా ఇతర కారణాల వల్ల పనిచేసిన సహోద్యోగి కూడా కావచ్చు. కొంతమందికి గతంలో ప్రేమతో అనుబంధం ఉన్న వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడాలని చేసే మీతో మళ్ళీ సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలని భావించే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా సోషల్ మీడియా ద్వారా సంప్రదింపు రావచ్చు. చాలా కాలం తర్వాత మీ గురించి అడగడం, మీ ఆరోగ్యం లేదా పరిస్థితి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. ఈ పరిచయం మీ జీవితంలో మళ్ళీ ఒక సానుకూల మార్పుకి కారణం కావచ్చు. అయితే గతంలో సంఘటనలు గుర్తు చేసుకొని వెంటనే కోపం లేదా నిరాశతో స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. ఆ వ్యక్తి నిజాయితీగా మళ్ళీ సంబంధాన్ని కొనసాగించాలి అనుకుంటున్నారా లేదా అనేది వారి మాటలు, ప్రవర్తన ద్వారా అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి. పరస్పర గౌరవం, స్పష్టమైన సంభాషణ మరియు నమ్మకం ఉంటే ఈ బంధం గతం కంటే మరింత బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ హృదయంలో ఇంకా ఆ వ్యక్తి పట్ల మంచి భావన ఉంటే పాత అపార్థాలను పక్కన పెట్టి కొత్త ఆరంభానికి అవకాశం ఇవ్వవచ్చు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా మీ ఆత్మగౌరవం, మనశ్శాంతి మరియు మీ జీవిత లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం. మొత్తం మీద మీనరాశి వారికి ఈ కాలంలో గతంలో దూరమైన ఒక ముఖ్యమైన వ్యక్తితో మళ్ళీ సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. ఈ పరిణామాన్ని సానుకూలంగా స్వీకరిస్తూ తొందరపడకుండా పరస్పర అవగాహనతో ముందుకు సాగితే ఒక్కప్పుడు విడిపోయిన బంధం మళ్ళీ బలపడే అవకాశం ఉంటుంది. జీవితంలో కొన్ని బంధాలను సమయం, పరీక్షలను దాటి తిరిగి వస్తాయి. అలాంటి సందర్భం మీ జీవితంలో కూడా రావచ్చనే ఆశతో సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి.
మీనరాశి వారికి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మీనరాశి వారికి ఆర్థిక పరంగా క్రమంగా మెరుగుదల కనిపించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. గత కొంతకాలంగా ధనానికి సంబంధించిన ఒత్తిడి, అనుకోని ఖర్చులు లేదా ఆదాయంలో ఏర్పడిన అస్థిరత క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ అనుకూల పరిస్థితిని పూర్తిగా మీకు ఉపయోగపడేలా మార్చుకోవడం మీ ఆర్థిక క్రమశిక్షణ, సరైన ప్రణాళిక మరియు తెలివైన నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు ఆదాయం, ప్రోత్సాహకాలు లేదా నిలిచిపోయిన బకాయిలు ఉండే అవకాశం ఉండవచ్చు. వ్యాపారస్తులు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా పెండింగ్లో ఉన్న చెల్లింపులు అందుకోవడం వల్ల కొంత ఆర్థిక ఉపశమనం పొందవచ్చు. అయితే ఆదాయం పెరిగిందని భావించి అవసరం లేని ఖర్చులు పెంచడం మంచిది కాదు. వచ్చిన ప్రతి రూపాయిని విలువైందిగా భావించి ఖర్చు చేయడం చాలా అవసరం. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక అవకాశం ఈ సమయంలో మీ ముందుకు రావచ్చు. ఇది ఉద్యోగానికి సంబంధించిన జీతం పెంపు కావచ్చు, వ్యాపార లాభం కావచ్చు, లేదా నిలిచిపోయిన బాకీ మొత్తం తిరిగి రావడం కావచ్చు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మరింత ఆర్థిక స్థిరత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా పాటించాలి. తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టడం లేదా ఇతరుల మాటలను నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ప్రతి ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా పరిశీలించాలి. ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి అనుమానాస్పద పథకాలు, తెలియని వ్యక్తుల సూచనలు లేదా నిర్ధారణ లేని వ్యాపార అవకాశాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని విలాసవంతమైన ఖర్చులు తగ్గించాలి. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం చాలా మంచిది. ఆదాయంలో కొంత భాగాన్ని అత్యవసర అవసరాల కోసం ప్రత్యేకంగా ఉంచుకోవడం ఆర్థిక భద్రతను పెంచుతుంది. అప్పులు ఉంటే వాటిని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేయాలి. కొత్త అప్పులు తీసుకోవలసిన పరిస్థితి వస్తే తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ముందుగానే అంచనా వేయడం చాలా అవసరం. కుటుంబ అవసరాలు, పిల్లల చదువు, ఆరోగ్యం మరియు భవిష్యత్తు లక్షణాలను దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేస్తే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. డబ్బు వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని పొదుపు లేదా దీర్ఘకాలిక ప్రణాళికల కోసం కేటాయించడం మంచి అలవాటు. ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం మీద మీనరాశి వారికి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే గ్రహాల అనుకూలతతో పాటు మీ ఆర్థిక క్రమశిక్షణ, ఆలోచించి చేసే ఖర్చులు, తెలివైన పెట్టుబడులు మరియు నిరంతర కృషి కూడా చాలా ముఖ్యమైనవి. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఈ కాలం మీకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడంలో సహాయపడే అవకాశం ఉంటుంది. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా వినియోగించుకోండి. అనవసరమైన ఖర్చులను తగ్గించండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలను తీసుకోండి. ఇలా చేస్తే ఈ అనుకూల సమయాన్ని మరింత విజయవంతంగా మార్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీనరాశి వారు శుక్రవారం రోజున లక్ష్మీదేవి, పార్వతీదేవిని భక్తితో పూజించడం శుభప్రదంగా భావిస్తారు. శివాలయ దర్శనం, వినాయకుడి ఆరాధన, దీపారాధన, దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. తెల్లని పూలతో పూజ చేసి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మనశ్శాంతి, సానుకూల శక్తి పెరుగుతాయని విశ్వసిస్తారు. చూశారు కదండి, రాబోయే 4 రోజుల్లో మీనరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఏ అంశంలో వీరికి బాగా కలిసి వస్తుంది, ఏ వ్యక్తి వీరి జీవితంలో నుంచి వెళ్ళిపోయిన వారు మళ్ళీ తిరిగి వస్తారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు ఫలితాలను మరింత అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, రాశి ఫలితాల వీడియోలు మేము అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ మీ ఇష్ట దైవ నామాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.